మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము, వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను. నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడు. ఉంచుకొని దేవా మమ్మల్ని అందరినీ కూడా మా కొంత మరొక దినమిచ్చి మా ఆయుష్యం పొడిగించి మమ్మల్ని బ్రతికించి సజీవ లెక్కలో ఉంచుకున్నందుకై నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దేవా ఈ దినం నాయన మరి మందిర డెడికేషన్ కొరకై పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంతా కూడా మీరు తండ్రి మరి నా మాయడలో నీ కృప చూపుతూ వచ్చిన దాన్ని బట్టి ఈ దినం ప్రభా నేను దాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు స్తుతించడానికి కొరకై గణపరచడానికి కొరకై నిన్ను కొనియాడడానికి కొరకై దేవా మమ్మల్ని అందరినీ కూడా మీరు తీసుకొచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన మమ్మల్ని నిడవని దేవుడవు, ఎడబాయని దేవుడవు ప్రభువా, మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న దేవుడవు ప్రభువా, మా కొరకు ప్రాణాన్ని ఇచ్చి ప్రభువా మమ్మల్ని తండ్రి బ్రతికించిన గొప్ప దేవుడవు నాయన. పాతాళానికి వెళ్లకుండా మమ్మల్ని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు. ఈ ఉదయ కాలంలో ప్రభా ఈ కూడిక నిమిత్తమైన ఆయన నీ పాదాలు పట్టుకొని మేము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం దేవా. మరి నాయన ఈ కూడికకు ఆదియు అంతమై ఉండి మీరే నడిపించండి నాయన. ఆరంభం కంటే ముగింపు గొప్పదని మీరు సెలవిచ్చినారు ప్రభా. ఈ యొక్క ఆరంభం నుంచి లాస్ట్ వరకు కూడా దేవా పాడే పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావము నింపు మా స్వరాలను తాకమని ప్రార్థన చేస్తుంటున్నారు నాయన. మరి కరెంటు నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా. మరి నాయన మరి అంతేకాకుండా యేసయ్యా మరి నాయన వాక్యము ప్రభా ఈ దినం ఏమి చెప్పాలనో నీ దాసుని నీ శిలువ సాట్నం మరుగుపరుచుకొని నాయన నీ గూఢమైన సంగతులు మర్మములు మాకు తెలియపరచు ప్రభువా. నాయన మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించినట్లు పరలోకము నుండి నీ యొక్క వాక్యము మాకు తండ్రి ఆత్మల నిండా నింపుకోవడానికి కొరకై మా ఆత్మలను ప్రభా మరి తెప్పనిల్లుకోవడానికి కొరకై నాయన మేము తండ్రి గణపరచడానికి కొరకై నాయన నీ దాసుని శిలువ సాట్నం మరుగుపరుచుకో నువ్వు పిలిచి ఏర్పరచుకున్నావు. ఈ కొండ ప్రాంతంలో తండ్రి మరి యొక్క ప్రజల మధ్యలో ఏమి తెలియనటువంటి ప్రజల మధ్యలో నువ్వు తండ్రి ఇక్కడ స్తంభముగా నిలవబడిన దేవుడవయ్యా. ఇక్కడ ఎందుకైతే ప్రభా మీరు ఏర్పరచుకున్నారో మాకైతే తెలియదు తండ్రి. ఏర్పరచుకున్న దేవుడు గొప్ప దేవుడు, పిలిచిన వాడవు, నమ్మదగిన వాడవు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే వాడవు ప్రభా, నిబంధనలు స్థిరపరిచే వాడవు నాయన. మీరు వాగ్దానం ఇచ్చినారు, వాగ్దానం ప్రకారం మీరు నెరవేర్చమని దేవా ప్రార్థన చేస్తుంటున్నాను. అంతేకాకుండా తండ్రి వంట పరిచర్య చేసే నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనైనా దేవా. నీ బిడ్డల చేతులను పరిశుద్ధపరచు, ఆత్మలను నిమ్మలపరచు దేవా. మరి అంతేకాకుండా యేసయ్యా మరి మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించు నాయన. వంట రుచికరంగా చేయడానికి కొరకై నీ బిడ్డలను బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తుంటున్నాను. ఎండ ఎక్కువగా ఉన్నది ప్రభా, మరి ఎండ నుండి ప్రభా మీరు తప్పించి మేఘాలను మాకు చల్లగా ఉంటూ సహాయం చేయండి ప్రభా నాయన. అంతేగాక రావాల్సిన బిడ్డలు ఆలస్యమై ఉంటున్నది
నాయన ఆకలి దప్పులు దేవా మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ బిడ్డలు ఆశపడి ప్రభా నీ వాక్యము కొరకై నాయన ఆ యొక్క ఆత్మలను దృశ్యకొని ప్రభా పరిగెత్తుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. ఇంటి దగ్గర ఉంటే త్వరపెట్టమని ప్రార్థన చేస్తున్నారు. మరి నీ పాదములు హత్తుకొని నీ వాక్యము ఇంటూ ఎట్లు ధ్యానిస్తూ వచ్చిందో అట్లా వినడానికి కొరకై నాయన ప్రతి ఆత్మను మీరు దర్శించమని త్వరపెట్టమని నాయన ఆకలి దప్పులు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. రావలసిన బిడ్డలందరినీ తీసుకురండి ప్రభా. దారి మధ్యలో వస్తుంటే క్షేమంగా తీసుకురండి ప్రభా. మరి రాలేని వాళ్ళందరినీ కూడా త్వరపెట్టి తీసుకురమ్మని, వచ్చిన బిడ్డలందరినీ బట్టి ఆశీర్వదించి దీవించమని దేవా నీకు మహిమ ఘనత ప్రభావములు మేము ఆరోపించుకోవడానికి కొరకై నాయన నీ వాక్యములు పాటలు ప్రభా మరి మైకులను కరెంటును నాయన అన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని దేవా సంవత్సరం అంతా కూడా నాయన గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నాయన మా ఎడల ఎన్నో శ్రమలు కష్టాలు మా పట్ల నువ్వు చూపుతూ వచ్చినటువంటి దయను బట్టి కనికరమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మరి తండ్రి రూము సేవకునిది ప్రభా మరి గత దినాలంతా కూడా ప్రభా మరి కష్టపడ్డారు నీ బిడ్డలు నాయన సంసోను మరి రవి అనేక బిడ్డలు ప్రభా సేవకుడు కష్టపడుతూ వచ్చినారు. సేవకురాలు వారిని ఆశీర్వదించండి, వారికి రెండంతల ఫలితం అనుగ్రహించండి ప్రభా. రూమ్ ఈ దినం డెడికేషన్ ఉంటుండగా ఆ రూమ్ లో ప్రభా నీ బిడ్డ ప్రార్థన పరుడుగా అనేకుల కొరకు ప్రార్థన చేసేవాడుగా దేవా మోకాళ్ళ మీద గడిపేవాడుగా నీ బిడ్డను ఆశీర్వదించి దీవించు. ఆ డెడికేషన్ అంతటిపైన నీ కృప చూపమని మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అయోగ్యులకు ఎన్నికలేని వారిని దౌర్భాగ్యుల ప్రభా మమ్మల్ని పిలిచి ఏర్పరచుకున్న గొప్ప దేవుడవని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నన్ను తగ్గించుకుంటూ నీ నామం నేర్చిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా దేవా, బంగారు పాలముల కొందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎన్నికలేని మమ్మలను ప్రేమించి మరొక దినాన్ని ప్రభా మాకు అనుగ్రహిస్తూ వచ్చిన నీ దయా వాత్సల్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యముగా మరి తండ్రి దినమున ఆగస్టు 6వ తారీఖున ప్రభా మరి మందిరము వార్షికోత్సవం కొరకై ప్రభా ఏర్పరిచిన దినాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభా గత మాసము ఆగస్టు 6వ తారీఖున ప్రభా మొదలుకొని ఈ సంవత్సరము 2025 ఆగస్టు ప్రభా మరి 6వ తారీఖు వరకు నిరకల కింద ప్రభా సంఘాన్ని మీరు ఆదరిస్తున్న నీ దయను బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభువా సంవత్సరము దయా కిరీటముగా ప్రభా అనుగ్రహిస్తున్నందుకు నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల ఎంతో శుభదినముగా ఎంచి ప్రభా మేమందరం కూడా నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచవారముగా నీకే కృపా వాత్సల్యాన్ని ప్రభా మరి మా పట్ల మీరు గమనిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభా వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకో. సంఘానికి ప్రభా మరి తండ్రి అయిన ఆదరణకర్తగా నీ బిడ్డలను మీరే ఆదరిస్తున్నందుకై నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభా మరి అంతేగాక ఈ దినము పాటల ఎందును వాక్యం ఎందును సహవాసం ఎందును ప్రభా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వాతావరణాన్ని ప్రభా ఎండ దాని నుంచి తప్పించి ప్రభా మరి తండ్రి వేసిన కరెంటును స్వాధీనంలో ఉంచు ప్రభా మరి రావాల్సిన బిడ్డలను క్షేమముగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల మా ప్రభా మరి అంతేగాక ప్రభా మరి తండ్రి సేవకుల రూమ్ కూడా మరి పూతలు చేసుకుని ప్రభా మరి ఫ్లోరింగ్ రాసుకొని ప్రభా మరి పెయింట్ చేసుకున్నటకు సహాయపడుతూ వచ్చినారు. గత సంవత్సరం అంతా ప్రభా ప్రార్థిస్తూ వచ్చినాం. దయల తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించినారు. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు. అయా మా యొక్క మాటలను తండ్రి మీరు విని మా కొరకై మన్నాను కురిపించినట్లుగా మీరు కురిపిస్తూ వచ్చినందుకై నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభా నాతోటి దైవజనుడుగా సాంసను బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభా మరి తన సమర్పణ భారముతో ప్రభా మరి తన ముందుకు వచ్చినందుకై నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల మా ప్రభా ఆ యొక్క పని చేయుటకు
ప్రభా భేదాలను కూడా మీరు ప్రభా పిలుచుకుంటూ వచ్చినందుకై నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దగ్గర మా ప్రభా మరి అంతేగాక శాంసన్ నేను ఆ పెయింట్ వేయించుటకు ప్రభా మేము కూడా కష్టపడుతూ వచ్చినాం. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. దగ్గర మా ప్రభా సేవకురాలు పిల్లలను బట్టి జ్ఞాపకం చేసుకో. సంఘము పట్ల అనేక మార్లు దుఃఖంతో వేదనతో బాధతో ప్రభా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభా యొక్క కన్నీటిని నీ గుడ్డులో దాచుకుంటూ వచ్చినందుకాయ నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మరి ఇది మొదలుకొని ముగించేంత వరకు కూడా నీ రెక్కల కింద భద్రపరుచుకుంటున్నామని మమ్మ మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చించుకుంటూ వచ్చిన నీ బిడ్డలందరూ మర్యాదపూర్వకంగా వాక్యం విని పాటల ద్వారా మరి మీరే మహిమపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. వంట చేసి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభా మరి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఘనత నీకే యుగయుగములవతు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగములవతు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. మన దగ్గర నా గంగమ్మక ప్రార్థన చేస్తుంది. స్తోత్రం 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 తండ్రి. సర్వాధికారి యేసు ప్రభా స్తోత్రం నైనా తండ్రి. ఈ సమయం నా తండ్రి ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఆగస్టు 6వ తేదీ తండ్రి మరి నాయన 2వ సంవత్సరం పూర్తి చేసుకున్న తండ్రి వెళ్ళుచున్నా మరి నాయన ఈ మందిరము నా తండ్రి సేవకునికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి మరి ఆ మందిరము నాయన ఎంతో అభివృద్ధిగా తండ్రి ఎంతో జనంతో తండ్రి కూడి తండ్రి మరి అభివృద్ధిగా సహాయం చేయమని నాయనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మరి ఈ సేవకుని ఎంతో అభివృద్ధి చేయమని నాయనా మరి ఎంతో పరిచర్యగా మరి సహాయంగా ఉండమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి యొక్క సమయంలో సేవకురాలు మరి మేము రిబ్బన్ కటింగ్ చేసుకుని లోపలికి వెళ్దాం. అందరూ కూడా మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుని కృప దయా వాత్సల్యము ఈ గృహం మీద ఉండును గాక. అందరూ కూడా తప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడదాం. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మందరము సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి
సంతోషించెదాము కొనియాడెదాము మేలులా చేసే అని కొనియాడెదాము మరువబడని మేలులా చేసేనని స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో చదువుగా మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. ఒక మాట మనం బైబిల్ చూసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కీర్తన గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 118వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధమైన యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ప్రియమైన వాళ్ళరా, యెహోవా దయాళుడు అంటున్నాడు, ఆయన కృప నిరంతరము నడుచు. ఏం చేయాలంటే ఇప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడలా కట్టువారి ప్రయాసము వ్యర్థము. అయితే ఈ యొక్క రూము మరి సంవత్సరం నుంచి మనం ప్రార్థన చేస్తూ వచ్చినాం, మునిగోడలతో వచ్చింది. అయితే దేవుడి యొక్క రూమును పరిశుద్ధంగా తయారు చేసుకునేటకు మరి కొంతమందిని లేపుతూ వచ్చినాడు, కొంతమందిని సమకూరుస్తూ వచ్చినాడు, కొంతమంది చేతులు చాపుతూ వచ్చినారు. అందుకని ఏం చేయాలి ఇప్పుడు మనము ఆయన స్తుతించాల. ఈ యొక్క గదిలో మరి యొక్క సేవకుడు సేవకురాలు మరి సేద తీర్చుకున్నటకు దేవుడు ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట మనం చూసుకుందాం. పరిశుద్ధమైన లేఖనంలో ఒక మాట రాయబడింది. 19:20 వచ్చిన చదువునైనా, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు ఎవరు ప్రవేశిస్తారంట? నీతి గుమ్మములు మరి తెలిసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నీతి గుమ్మములలో ప్రవేశించేవాడుగా ఉన్నాడు. మనమందరము నీతిమంతులు కనుక ఆయన దృష్టిలో నిన్ను నన్ను నీతిమంతులుగా ఏర్పరచుకున్నాడు కనుక ఈ గదిలో మనమందరము నింపుటకు దేవుడు మనకు పట్ల సాయం చేస్తూ వచ్చినాడు. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆత్మ కనుక మన మధ్యలో ఉంటున్నాడు. మనమందరం కూడా ఈ గదిలో ఉంటున్నాం కనుక లోపలికి వచ్చినాడు. ఈ గదిలో ఉన్నాం కనుక ఈ గదిలో లోపల ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనతో కూడా ఉన్నాడని నమ్ముతున్నారా నమ్మలేదా? నమ్ముతున్నారా నమ్మలేదాక? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గదిలో మనతో పాటు కూడా ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11, 12 వచ్చిన చదువునైనా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 వచనము 12 వచనం. ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని చాలా నాయన. ప్రియమైన వాళ్ళరా, ఏం చేశాయంట? ఎవరు మర్చిపోయారు నాయన? ఎవరు మర్చిపోయారు? ఇశ్రాయేల్ ప్రజలు మర్చిపోతూ వచ్చినారు. దేవుడు మర్చిపోయినారు. చక్కటి ఇల్లు ఇచ్చి వస్తూ వచ్చినాడు, చక్కటి ప్రదేశంలో ఇల్లు కట్టుకుంటూ వచ్చినారు. వాళ్ళు ఏం చేశారంటున్నా? కంటారా తిన్నారంట. కడుపు నిండా తింటూ వచ్చినారు. కంటారా నిద్రపోతూ వచ్చినారు. ఆ విధంగా సేవకుడు కంటారు తిని ఈ రూమ్లో కంటారు నిద్రపోతే ఆత్మలు ఒకటి ఉండవు కదా. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎంతో మేలు చేస్తూ వచ్చినాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసినారు? దేవుని మర్చిన వారుగా ఉన్నారు. అయితే నువ్వు నేను కూడా ఆయన మేలులు మర్చిపోకూడదు. నీ పట్ల నా పట్ల ఆయన మేలు చేస్తూ వచ్చినాడు. నా పట్లనే కాదు, సంఘము పట్ల, కుటుంబాల పట్ల, విశ్వాసుల పట్ల ఎన్నో మేలు ఉపకారం చేస్తూ వచ్చినాడు. ఆయనకి ఏం చేయాలంటే ఇప్పుడు మనము స్తుతించి ఘనపరిచి మహిమపరిచే వారముగా ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మా దగ్గర ఉన్న మా యొక్క మేరీ స్వర్ణలత వదిన గారు ఈ గృహం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవం గల నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమున తండ్రి మేమందరం ప్రభువా
యానివర్సరీ సందర్భంగా అందరం ఇక్కడ కలుసుకున్నాము. అలాగే తండ్రి మీరు సేవకులకు కూడా రూమ్ని ఏర్పాటు చేసినందుకై నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ మీరు ఎందు నిమిత్తమే ప్రభువా మీరు సంఘాన్ని ఏర్పాటు చేసినారో మీకైతే బాహాటంగా తెలుసు తండ్రి. ఇక్కడ అనేక గృహముల వారు కూడా తండ్రి నీ మందిరానికి వచ్చుటకు, అనేక ఆత్మలను నీ సేవకుడి ద్వారా సంపాదించుకున్నటకు తండ్రి మీరు ఇక్కడ ఏర్పరిచిన విధానానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి మీరే నిజమైన దేవుడని గుర్తెరిగి మీ మందిరానికి నడిపించమని, ప్రతి ఒక్క హృదయములను కలవరపరచమని ప్రభువా మీ ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మీ సేవకుల కొరకై తండ్రి ఈ గృహమును ఏర్పాటు చేసిన విధానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బహుగా ఆశీర్వదించమని, మీ ఆకాశపు వాకిళ్లను విప్పమని ప్రభువా ఈ మందిరం అంతా నింపచేయమని ప్రార్థిస్తూ, అనేక కుటుంబాలు తండ్రి నీ ఇంటికి నడిపించమని ప్రార్థిస్తూ, ఉదయకాలం నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన దగ్గర ఉన్న సాంసన్ కూడా మాటలు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన నీ మహోన్నతమైన నామాన్ని బట్టి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభా. మరి సేవకుడు తాను సంఘము నిమిత్తమై ఎంతో ప్రయాసపడుతుండగా నాయన ఆయన ప్రయాసకు తగినటువంటి ఫలాన్ని ఇవ్వండి. మరి ఈ రోజున ప్రభా ఈ రూమును రెడీ చేసుకొని ఓపెన్ చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపకే వందనాలు. మరి రాబో దినాలలో మరింత బహుబలంగా మీ సేవకుని వాడుకొని మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా ప్రభు అయిన క్రీస్తు నామం పేరిట ప్రార్థన మనవిని సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ దేవుడు తప్పని కొట్టు పాడదాం. ఇంచుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. చాలా మంది దగ్గర ఉన్నా మరి మా యొక్క తల్లి గారు క్లుప్తంగా 2 మాటలు ప్రార్థన చేస్తుంది. తర్వాత మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయం నుంచి ఇంతవరకు ప్రభా నా పట్ల మీరు చూపుతూ వచ్చిన ప్రేమ కొరకై నీకు వందనములు. ఈ కార్యమును ప్రభా ఇంతవరకు మీరు నడిపించుకుంటూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన దేవా, మరి యొక్క మందిరమును ప్రభా ఇక్కడ ప్రారంభించిన దినము నుంచి ఈ దినం వరకు ప్రభా మీ రెక్కల కింద తండ్రి మందిరమును బిడ్డలను మీరు దాచి ఉంచినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనేక కుటుంబాలు ప్రభా మీరు ఇక్కడ చేరుస్తూ రమ్మని దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. అనేక బిడ్డలకు ప్రార్థన మందిరం ఇదని, అన్య జనులకు నా ప్రార్థన మందిరం అన్నావు ప్రభా. చుట్టుపక్కల ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ సమృద్ధిగా ప్రభా ఆత్మలు ప్రభా మీరు సమకూర్చమని నీకు స్తుతులు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ దేవా ఈ గృహాన్ని ప్రభా నీ దాసులకు మీరు నిర్మించినందుకై ఇది యెహోవా మందిరం అని మీరు సెలవు ఇచ్చినారు. ఈ మందిరంలోని దాసులు కాపు కాయుటకై ప్రభా మీరు ఇచ్చిన గృహం కొరకై స్తోత్రములు. ఈ యొక్క గృహంలో నాయన నలుమూలలా నీ రక్త ప్రోక్షణ ప్రభా మీరు అనుగ్రహించండి. నాయన ఇక్కడ నివసించే నీ దాసుని ప్రభా నీ శిరసాంత మరుగుపరిచి అనేక ఆత్మల కొరకు ప్రభా మరి తండ్రి ప్రార్థన పరునిగా మోకాళ్ళ మీద ప్రభా ఆ కుటుంబం తండ్రి మరి పాసులమ్మ తండ్రి సేవకురాలు సేవకుడు ప్రభా అనేక ఆత్మల కొరకు ప్రార్థన భారము కలిగి ఉండడానికి కొరకై నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని నాయనా మరి తండ్రి ప్రారంభం నుంచి ఇంతవరకు నువ్వు తోడుగా ఉన్నందుకై దేవా మరి కార్య ఆరంభము కంటే కార్య అంతము గొప్పదని మీరు సెలవిచ్చినారు ప్రభా. ఈ మందిరం నిండా ప్రభా మరి ఆత్మలను సమకూర్చమని దేవా వచ్చిన ఆత్మలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. ప్రతి కుటుంబం సమర్పణ ప్రయాస పనులు అన్ని కూడా ప్రభా నీ బిడ్డలు చేస్తూ వచ్చినందుకై నీకు స్తుతులు చెల్లిస్తూ నువ్వు చేసిన మేలు ఉపకారములు దేనిని మరొక మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీ పాదములకు సమర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన
కసేటి చేయు. కూర్చోండి. ఆయన బలమును కసేటి చేయు ఆకాశ విశాల మందు, ఆకాశ విశాల మందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరమ కార్యము బాటి, ఆయన పరమ కార్యము బాటి, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గోవుల చల్లగా, పిల్లన సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మరి మొట్టమొదటిగా మా తల్లి మరి మా దగ్గరకు వచ్చిన మాటలు పంచుకుంటుంది. తర్వాత గంగమ్మక్క మరి ఆ విధంగా ఇక్కడ సంఘంలో చేసిన మేలునే మరి జ్యోతి కూడా మరి గర్భఫలం నుండి కాన్పు కొరకై ప్రార్థించమని చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా డాక్టర్లు? గడ్డలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలన్నారా? మరి ఇంతవరకన్నా ఆపరేషన్ చేసిండ్రా? ఏమైపోయినాయి? ఉన్నాయా? కరిగిపోయినాయా? లేవు. ఎట్టపోయినాయి? దేవుడు దాన్ని కరిగిస్తూ వచ్చినాడు. దేవుడు అనుకున్నది నెరవేరుస్తాడు. మనం అనుకున్న ఆలోచన వ్యర్థమైంది. ఆయన రోగులను స్వస్థపరిచే దేవుడు. డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. రండి మార్తమ్మ గారు, రండి. సీయోను మందిరంలో ప్రభా నేను కూడా ఒక సాక్షిగా ఉండాలని ఆయన మరి నిబిడలతో ఒక చిన్న సాక్ష్యము సంఘములో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ప్రభా నిబిడలతో పంచుకోవడానికి కొరకు నాకు పరలోక జ్ఞానం ఇచ్చి ధైర్యపరుస్తురమ్మని యేసు నామములో నీ దగ్గర నిలవబెట్టురమ్మని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క ప్రాంతంలో మందిరం లేదు, ఇక్కడ చాలా ప్రజలు లేరు, ఇక్కడ అంతా కష్టమైన పరిస్థితులలో అడవి, ఇది అంతా కూడా కొండ చెట్లు అడవి, ఇక్కడంతా కూడా మందిరం లేని పరిస్థితులలో, అంటే చుట్టుపక్కల మందిరాలు ఉన్నాయి కానీ మా యొక్క రక్షణ సంఘం అనేటువంటి సంఘం ఇక్కడ లేదని మరి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మాకైతే తెలియదు. మరి ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఏర్పాటు, మనుషుల చిత్తం కాదు, మనుషుల ఏర్పాటు కాదు. మన చిత్తం దేవుడు నెరవేర్చడు, దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోగలుగుతాడు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ సంఘం ఉండాలని, అనేక ఆత్మలు ఇక్కడ ఉండాలని, రక్షణ పొందాలని అనేక ఆత్మల కొరకు దేవుడు ఇక్కడ మందిరము నేను నిర్మించుకోవాలమ్మా అని నాతో చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పేసిన. ఎందుకంటే 1982లో నేను బేర్షాబాలో బాప్తిసం తీసుకునే నేను దేవుని నమ్ముకున్నా. అప్పటి నుంచి సేవకులు అంటే ఏంటి, సేవకురాలు అంటే ఏంటి, సంఘంలో ఏమి జరుగుతాయి, ఎట్లా ఉండాలి అనేది నాకు బాగా అనుభవం ఉంది.
అందుకోసం నేనేమన్నా అంటే నాయన సంఘం అంటే ఆషామాష కాదు, సంఘంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎంతో మంది ఎదిరిస్తారు, ఎంతో మంది నిందలేస్తారు, ఎన్నో అవమానాలు వస్తాయి. ఇట్టి పరిస్థితులలో నువ్వు నిలబడాలంటే నువ్వు నిలబడలేవు. అయినా మనకు సేవ అంటే వద్దు, కానీ దేవుడు నమ్ముకున్నావు, నువ్వు రక్షింపబడినావు, అది వరకు చాలని నేను నా కొడుకు చెప్తా వచ్చిన నేను. అయితే ఇక్కడ ఏమైందంటే గవర్నమెంట్ ఇచ్చిన స్థలము రాజశేఖర్ ఇచ్చినది, ఇక్కడ ఒక గృహం వేసుకున్నాడు ఆయన కష్టపడి. కొంత బిల్లులు వచ్చినాయి, కొంత బిల్లులు రాలేదు. అయితే ఇక్కడ వంట రూమ్ కట్టుకున్నాడు, అక్కడ ఒక చిన్న ఆలు ఉండింది, అంతవరకే. అది అట్లే ఎవరికి బాడెక్కియలేదు, అది ఎందుకో మరి ఏమో ఎవరికి రెంట్ బాడెక్కియలేదు, ఏమీ లేదు, అట్లే ఉంటూ వచ్చింది. అది పూర్తి చేసుకోలే, సగమైతే అయింది. ఎందుకు ఈయనకు మరి ఎన్నో సంవత్సరం దేవుడితో మాట్లాడినాడు, 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ క్రితంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు, ఇక్కడ ఒక మందిరం కట్టాలా, నేను సేవ చేయాలా, ప్రజలను ఆత్మీయంగా దేవుని మందిరానికి నడిపించాలని ఒక ప్రేరేపణ ఆయనకు కలిగిందని నాకు చెప్తా వచ్చినాడు. నేనైతే ఆపుతా వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను ఆపుతా వచ్చిన, వద్దు సేవ వద్దు. సేవకులు అంటే మా ఇంట్లో ఎంతో మంది సేవకులు ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పలేను అంతమంది సేవకులు నేను చూసినాను, కానీ మిగతా బయట సేవకులు బయట సంఘాలు పరిస్థితులు కూడా నేను చూసిన. అందుకని నేను వద్దనే, ఆత్మీయంగా నువ్వు రక్షణ పొందినావు, దేవుని మందిరానికి నీ జీవిత కాలం అంతా నడుచున్నాయని అని చెప్పిన. అయితే లేదమ్మా, నాకు దేవుడు వాక్యాలతో మాట్లాడుతున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను కొత్తలం ఇస్తానంటున్నాడు, కొండల తట్టు కనులెత్తు, నేను సహాయం చేస్తానంటున్నాడు, నువ్వు అక్కడ మందిరం నిర్మించాలా అని నాతో మాట్లాడుతూ వస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను సరే నాయన అని దేవునికి అప్పగించిన. ప్రభా నీ చిత్తము, ఆయనను పిలుచుకున్న వాడవు, నమ్మదగిన వాడవు. కానీ ఆయన అంతవరకు నేను ఒకటే చెప్పిన, మా కొడుకు ఎదురుగా ఉన్నాడు, పులిపీఠం కట్టిన తర్వాత దాన్ని కొట్టివేయకూడదు. శ్రమ అయినా బాధ అయినా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, దేవుడు ఎవరిని పంపించినా పంపించకపోయినా నీ ఫ్యామిలీ వరకైనా నువ్వు అంతవరకు సేవ చేయాలని చెప్పిన. ఇదే చెప్పిన నా కొడుకుని, అంతవరకు నువ్వు సేవ చేయాలా. ప్రజలు రాలేదే, నాకు ఏమి రాలేదే, నా సొంతం నేను పెట్టుకొని చేయాలనే, ఎలా చేయాలా, నేను ఎవరు ఇవ్వలేదే, ఏం చేయలేదు అనేది నువ్వు మనుషుల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడు, మోకాళ్ళ మీదకి రా, దేవుని అడుగు, దేవుడే నీకు ఆత్మని ఇస్తాడని నేను చెప్తా వచ్చిన. ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరు రాకపోయినా నీ ఫ్యామిలీ అయినా నువ్వు నిలబడి సేవ చేయాలని చెప్పిన. సరేనమ్మా అని చెప్పినాడు. అయితే ఇక్కడ దేవుడు మనకు చక్కటి సియోను మందిరాన్ని నిర్మించుకున్నాడు. 3 వారాలు మా ఫ్యామిలీనే వచ్చి ఇక్కడ మరి ఉపవాసంతో మేము కన్నీటితో ప్రార్థన చేస్తా వచ్చినాం. అయితే దేవుడు మా ప్రార్థనలు, నీ ప్రార్థన నేను ఆలకించేదను అన్నాడు. మనం మొరపెట్టినప్పుడు మన మొర ఇంటానన్నాడు. మనం మొరపెట్టాలా, ప్రార్థించాలా, ప్రభువుని అడగాల. అట్లా అడుగుతూ వచ్చిన కుటుంబాలన్నీ పిల్లలము తలలము. అయితే మరి దేవుడు ఇక్కడ ఒక్కొక్క ఆత్మను దేవుడు ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఇక్కడ గంగమ్మ కుటుంబము, రాజన్న కుటుంబము, నయోమి కుటుంబము, జ్యోతి కుటుంబము, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దేవుడు కొన్ని కుటుంబాలు ఇక్కడ ఏర్పరచుకున్నాడు. అయితే చాలా కష్టము ఈ చున్నం వేసేదానికి, గోడలు పగలగొట్టేదానికి. ఇక్కడ ఒంటి రూమ్ ఉంది కదా, అదంత పగలగొట్టాలంటే డబ్బులు లేవు, ఇక్కడ చున్నం వేయాలంటే డబ్బులు లేవు, పూతలు వేయాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలమ్మా అన్నాడు. అయితే దేవుడు అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. మందిరం కట్టించేది నేను, కట్టువాడి ప్రయాస వ్యర్థము, కట్టించేది నేను, నీకెందుకు భయం అని దేవుడు అన్ని ఒక్కొక్కటి కొన్ని దేవుడు సమర్పించుకుంటూ, అందరి ద్వారా సమర్పించుకుంటూ, కొన్ని సమర్పణలు కలిగి ఉంటూ మరి మనకు చక్కటి మందిరాన్ని ఇచ్చినాడు. పోయిన సంవత్సరం కూడా మనం ఇదంతా కూడా మరి మందిరం బాగా పెంచుకున్నారు, మంచి వాగ్దానాలు దేవుడు ఇచ్చినాడు, మంచి సేవకుని మీకు ఇచ్చినాడు. తర్వాత ఇప్పుడు అక్కడ కూడా మంచి గృహము, మరి సాంసోనేమి మీరేమి అందరు కూడా తలా ఒక చెయ్యి వేసి ఒక గృహంను మనము నిర్మించుకోవడానికి కొరకు, సేవకుని కొరకు మరి చక్కటి మందిరాన్ని మీరందరూ కూడా మీ ప్రార్థనల ద్వారా దేవుడు ఇక్కడ మంచి గృహాన్ని మీకు ఇచ్చినాడు, మంచి మందిరాన్ని మీకు ఇచ్చినాడు, మంచి సేవకుని మీకు ఇచ్చినాడు. మీరు కూడా ప్రార్థనలో దేవునికి కనిపెట్టాలా. సేవకునికి ఏమక్కరా, మందిరంకి ఏమక్కరా, మనం ఎట్లా పైకి రావాలా, మనం ఎట్లా అభివృద్ధి పొందాలా, ప్రార్థన ద్వారా, ఆత్మీయంగా ఆరాధన ద్వారా మనం దేవుణ్ణి స్తుతించే దాన్ని బట్టి దేవుడు మనకు ప్రతి ఒక్కటి కూడా సమకూరుస్తాడు. దేవుని స్తుతించాలా, దేవుని ప్రార్థించాలా, దేవుని అడగాల. మోసే చేతులు బరువెత్తేంత వరకు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినాడంట. మోకాళ్ళ మీద చేతులు పైకెత్తాలంటే మనం ఎంతసేపు ఎత్తగలం? 5 నిమిషాలు కూడా మనం ఎత్తలేము. చేతులు బరువు ఎత్తేంత వరకు కూడా దేవునికి మొరపెడతా వచ్చినాడు, దేవుడు ఆలకిస్తా వచ్చినాడు. కొండల తట్టు కనులు ఎత్తుము, అక్కడ నుండి నీకు సహాయం కలుగుతాదండి. దేవుని తట్టు మన కనులు ఎత్తినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అట్లా కుటుంబాన్ని దేవుడు పోషించుకుంటూ, మరి ఆటో తోలుకుంటూ, ఈ మందిరంకు ఏం కావాలనో సమకూర్చుకుంటూ,
మా మనవళ్ళు అనేవాళ్ళు, నానమ్మ ఇంట్లో ఉండేదంతా తీసుకుపోయి పెట్టాను నానమ్మ మా ఆయన, ఎందుకు నానమ్మ అక్కడ మందిరానికి ఎందుకు నానమ్మ డబ్బులు పెడుతున్నాడు మా నాయన అనేవాడు. ఇదే ఎదురుగానే ఉన్నాడు. అది దేవుని చిత్తం నాయన, నీకు మళ్ళీ దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా పోడు. దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మనకిస్తాడు. దేవునికి మనం ఇవ్వాలి. దేవుని హస్తము కురుస కాదు ఎప్పటికి కూడా, మన చేతులు కూడా కురుస కాకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో, సేవకులు ఇచ్చే విషయంలో, అక్కర్లు మనం తీర్చే విషయంలో, ప్రతి దాంట్లో కూడా మనము మరి దేవునికి మొరపెట్టి మనం ఏం చేయాలో అది చేస్తూ రావాలని. మరి ఇక్కడ మందిరం కట్టినప్పుడు ఎంతో కష్టపడినాడు నా బిడ్డ కుటుంబంతో కూడా. నేను కూడా కొన్నిసార్లు వచ్చినా కొన్నిసార్లు రాలేదు. అయినను ఎండ అనకుండా నీళ్లు లేకపోయినప్పటికీ అంత కష్టపడి మరి మందిరం కట్టుకున్నారు. మీరందరూ కూడా మరి సేవకుల పట్ల, కుటుంబం పట్ల మీరు ప్రార్థన చేస్తూ రావాలని, చేసిన మేళ్ల కొరకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలని మీ అందరి మధ్యలో. ఎందుకు దేవుడు నా గర్భమున ఆ బిడ్డను, నా కుమారుడు ఒక ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళినాడు. ఆయన గొప్ప పాస్టర్ అవుతాడని మేము ఎంతో, ఆయన వాక్యం చెప్పినప్పుడు ఒకేసారి 15 మంది యవనస్తులు మీటింగ్లో వాక్యం చెప్తే 15 మంది దేవుడు నమ్ముకున్నారు. 15 మంది ఒకే దినాన రక్షింపబడినారు. అంత ఆత్మీయుడు, అంత పాటలు, అంత వాక్యము మనం చెప్పుకోకూడదు. ఆయన మా ఇంట్లో గొప్ప పాస్టర్ అవుతాడని మేము అనుకున్నాం. అయితే దేవుడు నువ్వు రానాయన దగ్గరికి, నువ్వు వద్దని ఆయన తీసుకున్నాడు. అక్కడ ఉంది ఆయనకి పరిచర్య, ఇక్కడ కాదు ఉండేది, అక్కడ చేస్తున్న పరిచర్య అని దేవుడు, ఆయన డాక్టరు, ఆయన దేవుడు తీసుకున్నాడు. తర్వాత దేవుడు ఈయనని పిలుచుకున్నాడు. నా ఆశ ఏంటంటే నా గర్భమున కూడా ఒక పాస్టర్ ఉండాలా, ఒక సేవకుడు కావాలా అని నేను ఎప్పుడు మొరపెట్టుకునేదాన్ని. అయితే ముఖ్యంగా ప్రవీణ్ అవుతాడని నేను అనుకుంటా వచ్చిన. దేవుని చిత్తంలో లేదు అది. దేవుని చిత్తంలో ఎవరు ఉంటారో వారినే ఏర్పరచుకుంటాడు దేవుడు. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే నిన్ను ఏర్పరచుకుంటాడు, నేను దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఏర్పరచుకుంటాడు. మన హృదయాన్ని ఎరిగింది ఆయన. దేవుడు ఈయనను పిలిచి ఏర్పరచుకున్నాడు. ఈయన కొరకు, ఈయన కుటుంబం కొరకు ఆయన పడిన శ్రమ, కష్టాలు, ఈ యొక్క మందిరం కష్ట పరిస్థితుల్లో కట్టుకుంటూ వచ్చినాడు. ఇంకా మీరందరూ కూడా ఇది సంఘం, ఇప్పుడు సంవత్సరం చెప్పినాడు చూడు, సంఘం అంటే గోడలు కాదు, మైకు కాదు, ఈ యొక్క ఇక్కడ ఉండే వస్తువులు కాదు. సంఘం అంటే మనమే. సంఘం అంటే మనమే. దేవుడు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడే వాళ్ళంగా ఉండాలి. మన సంఘాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. మన సంఘానికి ప్రతి కుటుంబం నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ అన్నాడు. ఇంటి వారు అందరం కూడా దేవుని మందిరానికి రావాలి. ఒక్కొక్కరే కాదు దేవుని మందిరానికి రావాల్సి. మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు వస్తే ఇక్కడ ఉండే వాళ్ళే ఎత్తబడతాం. ఇంట్లో ఉండేవాళ్ళు రక్షింపబడినా కానీ విడవబడతారు, వాళ్ళు ఎత్తబడరు. దేవుడు అనేక ఆత్మను సమకూడడానికి మీ కుటుంబాలలో మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక. మన దగ్గర ఉన్న గంగమ్మకి వచ్చిన మాట చెప్తుంది. 2 ఏళ్ల క్రితము పాస్టర్మ గారు ఆటోలో పోతున్నారు. పోతా మా నాన్న ఎదురే కూర్చోన్నాడు. కూర్చోడుండే అయ్యగారు ఏమి ఇక్కడ ఉన్నారే, మీరే సంఘం అని మాట్లాడుకుంటా చెప్పుకుంటా వచ్చినారు. బాబు నేను కూడా చర్చికి పోతాను, బైబిల్ మిషన్ కానీ మా నాన్న చెప్పినాడు. అయ్యగారు మేము కూడా ఇక్కడ మందిరం కట్టినాము, మీ కుటుంబం అంతా మాకు రండి అయ్యగారు మా మందిరానికి, ఇక్కడ కట్టినామని బాబు చెప్పినాడు. చెప్తే నేనైతే లేను ఇంట్లో, మా కోడలు మా నాన్న ఉన్నారు. ఆమెను వచ్చి చెప్పినా అంట. మళ్ళా 1 నెలకో 2 నెలలకో పెద్ద బాబుది రాజుది పుట్టినరోజుని, అమ్మ నువ్వు మందిరానికి రావాలమ్మా అన్నారు. బాబు మాకు కొంచెం టైం పడుతుంది, మాకు దేవుడు అంటే తెలియదు, మేము ముందంతా హిందువులం కదా బాబు మాకు తెలియదు అంటే, సరే అమ్మా ప్రార్థనకి అయితే మీరు ఎప్పుడైనా వచ్చులే, బాబుది పుట్టినరోజు రాండిమ్మా అని చెప్పి. సరే అని పుట్టినరోజు కదా అని ఆ రోజే ఫస్ట్ రావడం మందిరానికి. ఇంతవరకు నా వయసు ఇంతవరకు 45 ఏళ్ళు, ఇంతవరకు ఎప్పుడైనా మందిరంలో కూర్చోలే. ఆ రోజు వచ్చి పుట్టినరోజు అని చెప్పి వచ్చి మందిరంలో కూర్చున్నా. ఆ రోజు నుండి ఇంతవరకు మందిరం విడిచిపెట్టలే నేను. నా కుటుంబం అంతా నా వచ్చినాను. మళ్ళీ 1 2 నెలలకు నేను రక్షణ పొందినాను. నాకు మందిరం అంటే ఇంకా వచ్చానే ఉన్నాను. నా కుటుంబం కూడా రక్షింపబడాలని, నా భర్త నా కొడుకు కూడా రక్షింపబడాలని నేను కోరుకుంటా, దేవుని ప్రార్థించుకుంటున్నాను. కానీ నా కుటుంబంలో కొన్ని మేలు కూడా, బంగారం అయితేనేమి ఏది అనుకున్నా కూడా జరుగుతున్నాయి. నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటా అని కూడా ప్రార్థించుకుంటాను, జరిగినాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించు. ఫస్ట్ నేను మందిరానికి, ఆ పక్క మందిరానికి వెళ్ళేదాన్ని.
ఆ పక్క మందిరానికి వెళ్ళి నేను ఇంటికి పోయేటప్పుడు గంగమ్మక్క నా కాడ ఎదురయ్యింది. ఫస్ట్ ఎదురయ్యి, అక్క నువ్వు మందిరానికి పోయేస్తాండావా, ఇప్పుడే నేను కూడా ఆ పక్క మందిరం ఉంది అక్క లాస్ట్న, నేను కూడా పోయి వచ్చాడా, నువ్వు కూడా రా మా మందిరానికి ఒకసారి నడుచు నువ్వు అని అంటే, అక్క ఆ మందిరంలో నాకు దేవుడు కొన్ని మేలులు చేసినాడు, అడిగినోటి నాకు ఇచ్చినాడు అక్క. నాకు ఇల్లు కావాలని నేను కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఆ మందిరంలో వాగ్దానము నీకు అడుగుడు ఇయ్యబడునని ఆ పక్క మందిరంలో వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం పట్ల నాకు దేవుడు నెరవేర్చినాడుక్క, నాకు ఇల్లు ఇచ్చినాడుక్క అని గంగమ్మక్కగా మాట్లాడినా. గంగమ్మక్క ఉంది, మా మందిరంలో కూడా మేలులు జరగబోతాయి అక్క, నెక్స్ట్ వారం కానీ ఎప్పుడైనా నేను చెప్పిన మాట గుర్తు పెట్టుకొని నువ్వు రా అని చెప్పింది అక్క. సర్లేనే ఆమెని ఇంటికి పోయి మా భర్తకు చెప్పిన, ఇంకొక మందిరం ఉందంట ఆ పక్క, గంగమ్మక్క చెప్పింది, రేపు వారం నేను గంగమ్మక్క చెప్పిన మందిరానికి వెళ్ళిపోతా, నువ్వు ఆ అన్నోళ్ళ మందిరానికి వెళ్ళిపోని ఆయన అట్లా పోయినాడు. మళ్ళా వారం నేను ఇట్లా వచ్చిన, ఈ మందిరానికి వచ్చినాక కొద్ది రోజుల తర్వాత ఈ వారం వచ్చిన, మళ్ళా వారం ఏమైందంటే మోకాళ్ళ నొప్పితో నడచలేకపోయినా. ఎందుకు ఆ మందిరానికి పోయేటప్పుడు బాగుండింది, ఈ మందిరానికి వచ్చినప్పుడు నాకు ఎందుకు దేవుడు, అందరూ బాగుండరు, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు ఎందుకు దేవుడు ఇట్లా పెట్టినాడని ప్రార్థన చేసిన. మళ్ళీ అట్లా 3 వారాలు ఈ మందిరానికి వచ్చినాక అన్న వదిన గారు ప్రార్థన చేసినారు, నేను కూడా కన్నీటి ప్రార్థన చేసే ఈ మందిరంలో నన్ను దేవుడు స్వస్థపరిచినాడు. కట్టెతో 1 రోజులు ఈ మందిరానికి నేను వచ్చిన. ఇప్పుడు కట్టె లేకుండా దేవుడు నన్ను నడిపించినాడు, ఇది ఒక మేలు చేసినాడు. రెండోది ఏంటంటే, దీని తర్వాత సైతాను వెంటాడేది నన్ను నైట్ పూట. ఒకవేళ ఎండల కాలం మిద్దె పైన కూడా సైతాను ఏడిపించేది, ఇంట్లో ఉన్న ఏడిపించేది. అన్నకు చెప్పిన, అన్న నాకు ఇలా ఉంది అన్న సైతాను, మా ఇంటి ఆయనకు చెప్పిన. సరేలే నేను మరి నేను ఎప్పుడు నైనా నిన్ను పాటించుతానే ఉండనే, నాకు ఎందుకు నైనా ఒకటిపోతానే ఒకటిను, నన్ను ఎందుకు నైనా బాధ పెడతాను అని నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా. బైబిల్ కళ్ళు మూసుకొని తీసుకుంటే బైబిల్లో యెషయా గ్రంథంలో నీకు కన్నీళ్ళు కష్టాలు కలగబోవును, కానీ నేనున్నాను, నువ్వు భయపడొద్దని నాకు వాక్యం ఇచ్చినాడు దేవుడు. సర్లే దేవుడు నాకు ఎందుకు కన్నీళ్ళు కష్టాలు కలగబోతాయి అని ఏడ్చుకుంటా ఉన్నా నేను ప్రార్థన చేసుకుంటా. అంటే ఇంకా ఆ రోజు నా పెద్ద కొడుకు ఏం చేసినాడంటే, బైబిల్లో కష్టాలు కన్నీళ్ళు కలగబోవును అన్న ఆ రోజే నా పెద్ద కొడుకు ఇంట్లో గొడవ చేసినాడు. గొడవ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి కాపర్ల అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళా 1 నెల తర్వాత ఇంటికి వచ్చినాడు. ఆ నెల రోజులు కూడా అన్నకు కూడా చెప్పాను నేను, అన్న నాకు బాబున్నాడు, యానన్న పెళ్లి సంబంధం చూడున్నా పెళ్లి చేస్తా అని చెప్పిన అన్నకు. అంటే సరే లెక్క యానన్న ఉంటే చెప్తాము అన్నాడు అన్న. ఒక 2 వారాలకే వాడు ఇంట్లో మళ్ళీ గొడవ చేసిండు పెద్ద పిల్లాడు. నేను దేవుణ్ణి అడిగిన, దేవా దారి తప్పిన గొర్రె వల్లే నా బిడ్డ తిరుగుతున్నాడే తండ్రి, మరి మీరు వెతకండి నాయన, నాకు వెతికి రక్షించి నా ఇంటికి నడిపించమని ఈ మందిరంలో ప్రార్థన చేసిన. మళ్ళా వారానికల్లా నా బిడ్డ ఇంటికి వచ్చినాడు. నా బిడ్డ ఇంటికి వచ్చి, అమ్మా నేను ఇట పెళ్లి చేసుకున్నామ్మా అంటే, నాయన స్టేషన్లో అమ్మ రానికి మేము అన్నాడు, అమ్మగారింట్లో మేము స్టేషన్ పోలే, అత్తగారింట్లో స్టేషన్ పోలే, మందిరం ఒక్కటే మాకు తెలుసు, అమ్మోళ్ళ ఇంట్లోనా అత్తోళ్ళ ఇంట్లోనా. మరి దేవుణ్ణి అడిగిన నేను శుక్రవారం రోజు మధ్యాహ్నం ఉపవాసం ప్రార్థనలు అడిగిన, దేవా విజయం ఎన్నడు ఎరగనే తండ్రి, ఈ కష్టాలు కన్నీళ్ళు నాకు ఎందుకు నైనా, ఈ బాధలు. మరి తండ్రి ఇక దినం నైనా మాకైతే ఎవ్వరు లేరు, మాకు బంధువులకు కానీ ఎవ్వరికి కానీ మేము చెప్పుకోలే ఇట్లా స్టేషన్కి పోతాండని మీరు రాండి అని. కానీ వాళ్ళైతే 50 మంది వచ్చి స్టేషన్ కాడ ఉన్నారు, జనాభంతా మా మీద దాడి చేయని. కానీ మా భర్త కంటికి నీళ్లు పెట్టుకున్నాడు. కానీ మనం ప్రార్థన చేసుకుని అడుగు పెడతాం, మనకు
దేవుడైన యెహోవా మన పక్షం ఉండగా మనకు ఇడువడు, ఎడబాయని దేవుడు ఉండడు. మా అమ్మ చెప్పేది, కష్టాల్లో కానీ నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, అవి నీకు అన్ని మేలులే కలుగుతాయి అనేది మా అమ్మ. ప్రార్థన చేసుకుని స్టేషన్ పోయినాక ఆడ దేవుడు లోపలి పోయినాక పోలీసులంతా మా వైపు మాట్లాడినారు. వాళ్ళు ఎవరో మేమెవరో తెలియదు. మా వైపు మాట్లాడి మాకు న్యాయం చేసి, మా కారు కూడా డబ్బులు లేవు సార్ అని స్టేషన్లో కూర్చుంటే ఆ 50 మందిని వాళ్ళు తరిమేసినారు. వెళ్ళిపోండి మీరు, వాళ్ళు ఎస్సీ వాళ్ళు మాలళ్ళు వాళ్ళ మీద దాడి చేసి మిమ్మల్ని అందరినీ మూసేస్తామని ఒక ఆయప్ప, గొల్లల ఆయప్ప దేవుని నమ్ముకున్నాడంట. నేను ఆడ లోపలికి రూమ్లో, స్టేషన్లో ఒక రూమ్లో పెడతారు, వాళ్ళు పంపిస్తారు. ఆ రూమ్లోకి పోయినాక నేను ఏం మాటలు ఏడుచ్చా ఇట్లా తల ఉంచుకొని ప్రార్థించుతా అంట. నేను, దేవా నీ చిత్తంనైనా వణుకుతాండా, భయపడతాండా వాళ్ళందరినీ చూసి ఏమవుతుందో ఏమని. కానీ నా ప్రార్థన దేవుడు ఆలకించినాడు. దేవా మరి మా పాపాలు శాపాలు ఏమన్నా ఉంటే తొలగజేసినైనా ఈ కార్యక్రమందు ఈ స్టేషన్లో పోలీసులు ఏందు ఈ మధ్య వీరందరి మధ్యలో నువ్వు నిలబడినైనా కోట్ల దేవదూతల చేత మాట్లాడి తండ్రి మమ్మల్ని క్షేమంగా ఇంటికి నడిపించమని ఆ దేవుణ్ణి నేను నా భర్త ప్రార్థించిన స్టేషన్లో. కానీ క్షేమంగా దేవుడు గొల్లల్లా దేవుని నమ్ముకున్నమ్మా, నేను గుడి నువ్వేం భయపడదు, నేనున్నా మీ పక్షాలని స్టేషన్ కాడికి కారు తెప్పించి కారులు ఎక్కించి భయపడద్దని 10 గంటలకు నమ్మల్ని క్షేమంగా ఇంటికి పంపించాను. దేవుడు అది ఒక మేలు చేసింది. మళ్ళీ ఇంకొక మేలు దేవుడు, నేను మందిరం కడిగిన ఇక్కడ శనివారం వచ్చి మందిరం కడిగిన ఆ తెల్లవారి మా కోడాలకు వాళ్ళ నాయన ఫోన్ చేసి, నిన్ను నేను చూడాలా తల్లి, నువ్వు ఎలా ఉండవో ఏమో పోయినో మమ్మల్ని వదిలిపెట్టి ఒక్కసారి నేను వచ్చా అని వాళ్ళ నాన్న ఫోన్ చేసింటే, సరే నాన్న రేపు సండే రా నాన్న అని అమ్మాయి పిలుచుకునేది వాళ్ళ నాన్నను. పిలుచుకున్నాక వాళ్ళ నాన్న ఏం చేసినాడు, చేతబడి బొమ్మ నిమ్మకాయలు అన్ని చేతబడి చేపించుకొని పోయి ఆ పిల్లకు తెలియకోకుండా వాళ్ళు బెడ్రూమ్లో ఉంటే ఆ డబల్ కాట్ మంచంలో కబోర్డ్లలో పెట్టేసినాడు వాళ్ళ నాన్న. తీసిపోయి పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు భార్య భర్త గొడవలు భర్త అంటే మాకైతే తెలియదు పెట్టింది. మళ్ళా శనివారం నేను ఇడికి మందిరం గడగని వచ్చాలకే ఆమె నేనుండి సాయంత్రం పూట మందిరం కడిగేది అయిపోయినాక అన్న వదిన అక్క మనం ప్రార్థన చేసుకుని పోదాం రాని కూర్చున్నాము. మందిరంలో ప్రార్థన చేసుకున్నాక అన్న మా కోడల గురించి కూడా ప్రార్థన చేయన్నా అని ఫోన్ చేసిన మా కోడలికి. ఫోన్ చేస్తే అన్న సరే చేయక్క నేను ప్రార్థన చేస్తా అన్నాడు. ఫోన్ చేస్తానే అన్న చెల్లుతో చేస్తానే ఫోన్ ఏమో తీసింది కోడలు. తీసి అన్న పేరు పడుతుంది అంటాడు పాస్టర్ అని ఆ వందనాలు చెప్పింది అన్నకు. ఆమె ప్రార్థన చేసినాడు. ఆ పాప ప్రార్థన చేసిన ఒక 10 నిమిషాలకు రూమ్కి వెళ్ళి కసువు దోచంటే ఆ నిమ్మకాయల లోపల ఉండేటి కింద పడిపోయినాయంట. అన్న ఆ నిమ్మకాయలు కింద పడిపోయాలకే ఆ పాప మళ్ళీ ఎనికిత్రే భయపడతా ఫోన్ చేసింది, ఇట్లా మా నాన్న మొన్న ఆదివారం వచ్చి అత్తమ్మ ఏదో చేతబడి చేసి మాకు పెట్టినాడు, ఏమవుతుందేమో భయంగా ఉందేమో. దేవుడు అన్న ప్రార్థన చేయగానే అయ్యి మాకు కనబడినాయి, బయలుపరిచినాడు దేవుడు. అది ఒక మేలు చేసినాడు. కానీ కొంతమంది మళ్ళీ తిరగా చేపియాలి, అది ఉంటుంది మీకు, మీ పిల్లోనికి ఏమన్నా అవుతుందేమో, మైండ్ పని చేయదేమో అని చాలా భయపడినారు. భయపడింటే మా ఇంటాయన వేరే వాళ్ళతో మాట్లాడి ఒక 20,000 కానీ చేపియాలనుకున్నాడు. సర్లేబ్బా వద్దు, అన్న ఉండడు కదా, మనం దేవుని నమ్ముకున్నాము, మనం చేయొద్దు అట్లని అన్నతో ప్రార్థన చేపించినాం. అన్నకు చెప్పి అన్న చెల్లుకు కూడా పంపించినాం నిమ్మకాయలు అన్ని చూడున్నా ఇట్లా చేసినారని. అన్నవ ఏం కాదు లెక్క, మీరు భయపడొద్దు, ప్రార్థన చేస్తాము, వాటిని పాతాళలోకానికి తొక్కేస్తామని అన్న ప్రార్థన చేసినాడు. కానీ మేము కూడా కన్నీటి ప్రార్థన చేసినాం దేవునికి. చేసి ఆ పిల్లని ఇక్కడికి రప్పించి మళ్ళీ ఇక్కడ అన్నకాడ బైబిల్ కొనిచ్చి మళ్ళా వచ్చే వారం పంపించినాడు దేవుడు. అదే ఒక మేలులు చేసినాడు, అదే స్పష్టపరిచినాడు దేవుడు. మళ్ళా నేను మందిరం కడిగి మళ్ళా వారం వచ్చి
మందిరం కడిగి ప్రార్థన చేసుకుంటాండి అన్న వదిన నేను మళ్ళా సరే చేసుకుంటా అంటే అప్పుడు దేవుణ్ణి అడిగిన నేను అన్నకు కూడా చెప్పిన అన్న కోడలికి గర్భఫలం కావాలన్నా తొందరగా బిడ్డలు పుట్టాలా నువ్వు ప్రార్థన చేయను అంటే అన్న కూడా చేసేవాడు ప్రార్థన. ఆ రోజు నేను కూడా మందిరం అదే పనిగా గర్భఫలం నిలబడాలని కొద్ది రోజులు నేను కూడా మందిరం కడిగిన. అన్నకు ఫోన్ చేసేది అన్న నేను వచ్చాను నా మందిరం కడగననేది వచ్చి మందిరం కడిగి అడిగిన దేవుని ఇక్కడ కూర్చొని అడిగితే కన్నీటి ప్రార్థనతో దేవుడు నాకు చల్లటి మేఘంలో ఒక్కసారి నా ముఖానికి అట్లా తగిలిపోయింది. ఈ మందిరంలో అట్లా తగిలి ఉయ్యాల చక్కగా నా ఒళ్ళో పెట్టినట్టు కనపడింది నాకు. అప్పుడు భలే ఏడ్చుకున్నా నేను ప్రార్థనలో ఏడ్చుకొని ఇంటికి పోయి మళ్ళా మరుసనాడు కూడా ప్రార్థన చేస్తున్నా. అది కూడా దేవుడు నాకు అడుగుడి ఈ మందిరంలో ఇచ్చినాడు. నాకు జరిగిన మేలులు చాలా చేసినాడు దేవుడు. మరి ఇప్పుడు కూడా తండ్రి నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుటాకు నాకు తండ్రి మరి నాకు ఇచ్చిన కోడల్ని కూడా తండ్రి సాయిరాం సాయిరాం అనకుండా యేసయ్య నా కుటుంబానికి రక్షణ కలగజేయమని ఆ దేవుని అడుగుతాండ, మందిరానికి నడిపించమని అడుగుతాండ. కానీ అదొకటి. కానీ ఇప్పుడు నేను మళ్ళీ దేవుని ఇంకొకటి కూడా అడుగుతాండ, మీరందరూ కూడా మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నా కూతురికి మందిరానికి పోయే వాళ్ళే మంచి భర్త వచ్చేలాగా నేను దేవుణ్ణి అడుగుతాండ. ఇక రేపు వచ్చే సంవత్సరము నా బిడ్డకు వివాహం చేయాలని మేము అనుకుంటున్నాం. కానీ ఆ దేవుడు ముందుండి వెనకాల మమ్మల్ని నడిపించమని నా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నా పెళ్ళి 20 సంవత్సరాలు అయింది. మరి ముందు ఫస్ట్ బాబు పుట్టిండు, 10 ఏళ్ళ పిల్లోడు బాగలేక చనిపోయినాడు. ఆ చనిపోయిన 11 సంవత్సరాలకి మళ్ళీ కుమారుడు ఇచ్చినాడు. ఫస్ట్ నేను చర్చికి పోయి ఆ చర్చికి పోతాను, నేను దేశవాస చర్చికి. మళ్ళీ చాలా పోతాను. చాలా పోయినాక నాకు సంతానం నిలబడింది. మళ్ళీ ఆ నుండి వచ్చినాక 5 నెలలకి కడుపు నొప్పి వచ్చింది. ఆసుపత్రి పోతే నీకు కడుపులో బిడ్డ 2 పెరుగుతున్నాయమ్మా, నీకు అపార్షన్ అవుతుంది, నువ్వు బతకవు అని చెప్పినారు. అంతలేదు మా అన్న వదిన కనపచ్చి ఆడిపోతున్న జ్యోతి అంటే ఇట్లా పండిందా అని చెప్పిన. చర్చి కట్టిన ఓపెనింగ్ రామ్మా నీకు నేను ప్రార్థన చేస్తారా అన్నాడు. ప్రార్థన చేసినాడు. ఆ రోజేపటికి నొప్పి తగ్గింది. తెల్లవారి మళ్ళీ ఆసుపత్రి పోయినా. మళ్ళీ ప్రార్థనలో కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఏం చెప్పినారంటే ఏం చెప్పలన్నా ఇంకా బయటనే ఉండమని చెప్పినారు. ఏం కాదులే అన్నారు. మరి పాస్టర్ మా పెద్దమ్మ నాకు కూడా ఏం కాదులేమ్మా జ్యోతి నువ్వు మంచి కుమారుడు పుడతాడని చెప్పినారు. మరి అందుకని ఆ ధైర్యంతోనే నేను ఉన్నాను. మా వాళ్ళందరూ తీపించుకోమ్మా వద్దు అన్నారు. కానీ నా కొడుకు కావాలా, నా పిల్లలు, నా ప్రాణం పైన నాకు దేవుడు సాక్ష్యం చెప్పినాడని నేను నమ్మకంతో ఈ చర్చికి వచ్చిన. ఇంటి దగ్గర కూడా వచ్చి నాకు ప్రార్థన చేసినారు. మరి ఇదే మాట మీదనే నేను దేవుని సాక్ష్యం దేవుని గాక దీవించిన గాక. ప్రియమైన వాళ్ళరా, మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు లేని స్థితిలో ఒంటరిగా ఉంటూ వచ్చినాను. మరి అయితే దేవుడు మీ అందరినీ కూడా నాకు ఒక అన్నదమ్ములు గాను అక్క చెల్లెలు గాను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందరికి కూడా హృదయపూర్వకమైన 2 చేతులు జోడించి వందనము చెల్లిస్తున్నాను. మరి నా భార్య 2 పిల్లలు నేను ఇక్కడ ప్రార్థించుకుంటూ వచ్చినప్పుడు ఎవరు లేరు. పోయిన ఆన్వర్డ్స్లో కూడా మరి సాయం చేస్తూ వచ్చినారు. మీ వంతు మీరు ఈ ఆన్వర్డ్స్లో కూడా మరి అందరూ కూడా సంఘం అంతా కూడా మరి కావలసిన ఆదరణగా చేస్తూ వచ్చినారు. మొట్టమొదటిగా మరి గంగమ్మక్క కూడా మరి సంఘానికి ఈ ఆన్వర్డ్స్ గురించి నేను అడుగుతున్నప్పుడు మరి అక్క కూడా సాయం చేస్తూ వచ్చింది. తర్వాత మరి మా అత్తగారు కూడా మరి సంఘానికి యాన్వర్స్ కొరకు సాయం చేస్తూ వచ్చింది. తర్వాత రాజన్న మరి కరుణక్క కూడా మరి సంఘానికి మరి చేస్తూ వచ్చి ఉంటున్నారు. తర్వాత ప్రియమైన వాళ్ళరా, మరి అట్లే మరి శాంసన్ కూడా సేవకుల రూమ్ తయారు చేసుకోవాలనుకుంటే మరి 5 మూటలకు సిమెంట్ అనుగ్రహిస్తూ వచ్చినాడు. తర్వాత మరి ఆ యొక్క ఆన్వర్స్ కొరకు ఆ యొక్క రూమ్ అంతా పెయింట్ చేసినాడు. తర్వాత మరి మన యొక్క ఆన్వర్స్ కొరకు కూడా మరి ఆ యొక్క చేయి చాపి అతని దగ్గర ఉన్నది కూడా అతని సంపాదనలో కూడా అంకులతో మీరు యొక్క అవసరం నిమిత్తం కొరకు వాడుకోనని ఇస్తూ వచ్చినారు. మన దగ్గర ఉన్న
మరి యొక్క పెద్ద అమ్మ పేరు ఏం పేరమ్మ సుగుణమ్మ కూడా మరి అందజేస్తూ వచ్చింది. తర్వాత మరి మా తల్లి గారు కూడా మందిరానికి కావాల్సిన పాత్రలు తీపిస్తూ వచ్చింది. నా గోడు నా తల్లికి తప్పనిచ్చినని వాళ్ళకి చెప్పుకోండి. మా అన్నదమ్ములు అనేవాళ్ళు నీ కొడుకు నువ్వు ఎన్నో విషయాలు మాట్లాడుతుంటా మాకు చెప్పాలని అంటాను. ఏ అవసరం వచ్చినా నేను నా తల్లికి అర్ధరాత్రి కానీ ఫోన్ చేస్తాను. అమ్మ మందిరంలో పాత్రలు లేవు, డేక్షాలు లేవమ్మా అని నేను ఎన్నో మాటలు మా తల్లితో చెప్పేవాళ్ళు. ఇవి అవసరం ఉన్నాయి, అవి అవసరం ఉన్నాయి తల్లికి నేను చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ దినము నా తల్లి యొక్క తీపిచ్చిన పాత్రలలో వంట చేయటకు దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. తర్వాత ప్లేట్లు గ్లాసులు మరి మనం మొట్టమొదటిలో మరి తిని పారేసి ప్లేట్లు గ్లాసులు తెచ్చుకుంటూ వచ్చినాం. ఆ దినాల్లో కూడా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క సడుగుడు రాజేష్ మరి కెనడియన్ బ్లైండ్ ఒక ఆయన వాక్యం చెప్పని వచ్చేవాడు మన దగ్గరికి. మన యొక్క ఆత్మీయ తల్లి మన దగ్గరికి వచ్చి కొన్ని ప్లేట్లు అందజేస్తూ వచ్చినారు. మరి భాషయ్య భూమ్ అని ముస్లిమ్స్ వారు కూడా మరి ఆ భాష వారు ముస్లిమ్స్ వారు కూడా కొన్ని కావాల్సిన మరి నిమిత్తం కొరకు సాయం చేస్తూ వచ్చినారు. మరి ఇక్కడ ఉన్న కుటుంబాలు నాకు దేవుడు ఎంతమందిని చూపిస్తూ వచ్చినాడో మరి మన దగ్గర ఉన్న ప్రభావతమ్మ కూడా మరి ఆదరణగా పోయిన సంవత్సరంలో కూడా మరి జయరాజన్న కూడా మరి ఆదరిస్తూ వచ్చినాడు. ఎవరు కూడా ఇక్కడ జ్యోతి కానీ మరి ప్రతి ఒక్క కుటుంబము నన్ను మీ యొక్క రెక్కల కింద పెంచుకుంటూ వచ్చినాడు. నా మామ అనేవాళ్ళు అక్కడ చర్చి కడుతున్నావు ఎవరు వస్తారు నాయన అని మా మామ నాతో కన్నీళ్ళు పెట్టుకొని అడుగుతూ వచ్చినప్పుడు చెప్పిన మామ ఆకాశము నుంచి దేవుడు మన్నాను కురిపించినట్టుగా దేవుడు నాకు కొన్ని కుటుంబాలు ఇస్తాడు, ధైర్యం కలిగి మీరు నాతో కూడా నచ్చండి. వారి అన్యులు వారి ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు దాదాపు ఒక 10 ఫోటోలు ఉంటాయి. అన్నీ ఆ రూమ్లోకి నేను వెళ్ళేవాడే కాదు. వాళ్ళు కూడా దేవుడు నా యొక్క వాక్యానుసారంగా వారిని దర్శిస్తూ ఇస్తున్నాడు. నా జీవితంలో నేను 150 రూపాయలు పాడెక్కట్టలేని స్థితిలో ఉంటూ వచ్చిన. అయితే దేవుడికి ధారాళంగా నేను ఇస్తూ వచ్చినప్పుడు దేవుడు ఈ సంఘాన్ని నాకు ఇచ్చినాడు. నా కొరకు ప్రార్థించండి, సేవలో మీరే నా ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ బిడ్డలు మీరే, ఆత్మీయ అక్కచెల్లెలు మీరే, ఆత్మీయ అన్నదమ్ములు కూడా మీరే. మన దగ్గరికి సాంసను మరి కీర్తన మరి ఇంకా అమ్మాయి పేరు రేపక మరి దివ్య మరి దానమ్మ కూడా మరి కొత్తగా వస్తుంది. దేవుడి వాక్యమును నెరవేర్చి గుర్తుపెట్టుకోండి. యెషయా 43:19 మీ హృదయంలో నాటబడాలా. ఈ వాక్యం గురించి ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో ఏమైతే మరి ఆ పిల్లల కొరకు ప్రార్థించుకుంటావో అయా నా సంఘానికి కట్టు ప్రభా, ఆత్మలు నింపు ప్రభా, నా సేవకుడు పడుతున్న ప్రయాస, నా సేవకుడు పడుతున్న భారము, ఆ యొక్క సేవకుడికి మేమందరం తోడుగా ఉండటకు ఆత్మలు బలపరచుటకు ఇందాక మరి కర్ణక్క చెప్పినట్టుగా గంగమ్మక మరి మా చర్చికి రావచ్చు కదా అని పిలిచింది. అది దేవునికి మహిమ. ఒక ఆత్మను దేవునికి మరి అప్పచెప్పుతూ వచ్చింది. మరి నేను చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిన, మరి కోపిస్తుంది నేను. అయితే కూడా దేవుడు నన్ను పట్టుకున్నాడు. నా పిల్ల నిజంగా నా తల్లి చెప్పినప్పుడు డబ్బులంతా తీసుకుపోయి ఏం చేస్తున్నాం ఆయన అని నా పిల్లలు అడిగేవాడు. నా భార్య కూడా ఎందుకండి ఆ డబ్బులంతా తీసుకుపోతున్నా, అప్పులు తీసుకొస్తాను, మందిరం కడతా అంటావు,
అది చేస్తానంటావు, అక్కడ రేకులు వేస్తామంటావు, ఇక్కడ గోడ కడతానంటావు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందబ్బా? నువ్వు ఇళ్ళనే వినవని ఆమె నా మీద మరి హెజ్జ మాటలు వస్తుంది. పిల్లలైతే ఒప్పుకునేవారు కాదు. నా దేవుడికి అప్పుడు అడుగుతున్న ప్రభా, నన్ను సేవకు పిలుచుకుంటున్నావు, మంచిదే. సేవలో నన్ను ఉండమంటున్నావు, ఈ మందిరం అంతా కట్టమంటున్నావు. నా ప్రాణం పోయినంత వరకు ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను, నీతోనే ఉంటాను ప్రభా అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఖాళీ సమయం ఉంటే ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసుకుని పోతా. మరి గంగమ్మక్క కూడా చూస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆమె చూస్తుందని ఎక్కడి నుంచి తిరుక్కొని వస్తుంది. ఎందుకంటే పాపం కూర్చొని ఉంటుంది. పాపం తనక్క లేచి అనావందనాలు బాబు గారు లేస్తుంది. పెద్దవారు కదా, చిన్నవారు కదా అని నేను అవన్నింటినీ మనసులో గమనిస్తూ ఉంటా. విశ్వాసుల కుటుంబం వారు పాపం వచ్చినప్పుడు ఎంతో ఆదరణగా పలకరిస్తారు. ఇక్కడ వారు చూసిన వారు ప్రైజ్ లాట్ చెప్పి. ఆ విధంగా నాకు ఎవరు లేరనుకుంటూ వచ్చిన ఈ ప్రాంతంలో ఎవరు లేరు. నాకు నా అన్నదమ్ములతో కూడా నేను సమాధానం లేకపోయినా ఉంటూ వచ్చినప్పుడు ప్రార్థించిన, ఇదే సంఘంలో కూర్చొని ఒంటరిగా ప్రార్థిస్తూ వచ్చిన, ప్రభా నా అన్నదమ్ములు కలుపు ప్రభా, నా అన్నదమ్ములను ప్రభా కలుపు, 3 కుటుంబాలు కలిపి ప్రభా ఈ సంఘంలో మేమందరము వలే వచ్చేట్టు వలే ఎదుగుటకు సహాయం చేయ ప్రభా. ఎన్నో మార్లు ఈ కన్నీరు కారుస్తూ వచ్చిన నేను అక్కడ దేవుడు నా పట్ల చేస్తూ వచ్చిన మేలు. యాక్సిడెంట్ జరగడము, అది రాత్రిలో నా తమ్ముడిని నింపి ఖర్చుకొని ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా అతని వెంటే కోర్టులో అమ్మడి మరి కేసులు అమ్మడి ఆ యొక్క యాక్సిడెంట్ అయిన వారి కేసులు మరి పెట్టకుండా రాజకీయ నాయకులతో ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా అయితే నేను ఈ బైబిల్ పట్టుకొని వచ్చిన ప్రభా, నా తల్లి నాకు ఏం నేర్పించిందో అదే నేర్పించింది ప్రభా. ఈ పోలీసు వారితో ఈ పరిశుద్ధమైన లేఖనాలు చూపించి వారికి వారి అడిగిన కేసు కట్టాల్సిందే ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా కేసు కడుతూ వచ్చినాడు. ఆ దినం నుంచి కూడా మేము 3 కుటుంబాలు కూడా కలిసి దేవుని సేవలో పరిచయలో నాకు కూడా ఆదరణగా నా తల్లి ఎంతో సాయం చేస్తుంది. మీరందరూ కూడా 2 చేతులు జోడించి చెప్తున్నాను మరొకసారి కూడా, ఎవరు ఏం అపార్థం చేసుకోవద్దు. ఇవాళ ఒకవేళ నేను చిన్నవాడిని కావచ్చు, వయసులో చిన్నవాడిని కావచ్చు, సేవకురాలు చిన్నదే కావచ్చు, దేవుని దృష్టిలో మనం అందరూ కూడా సమానము. పేదవాడు అనుకోవచ్చు, లేదంటే ఆటో తోలుకునేవాడు అనుకోవచ్చు. అయితే ఆయన కార్యములు ఇక్కడ అద్భుతం చేయుటకు దేవుడి స్థలాన్ని ఏర్పరిచాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం అందరము, హల్లెలూయా హల్లెలూయా. ఏమైనా వాళ్ళరా ఆ స్వరం నేను వింటూ వచ్చిన, నేను దేవుడికి లోపడుకుంటే మొన్ననే సాంసన్ చెప్తూ వచ్చిన సాక్ష్యం బైబిల్లో, మరి సెలవులోనే బైబిల్లో వచ్చిందని చెప్తా వచ్చిన. యాకోబు 4:4 చదువు. దేవుడు నన్ను పట్టుకున్నారు గట్టి స్వరము, యాకోబు 4:4 చదువు. 3:30 ప్రాంతంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. పూర్వమిల ప్రాంతంలో యూత్ రిట్రీట్ లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎవరు మాట్లాడొచ్చిన చదువునైనా యాకోబు 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా. ఏమంట? ఈ లోక స్నేహము దేవుడితో ఏమంటక, ఏమంట కర్ణక్క, ఏమంట? ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా. ఎవడైనా ఈ లోకముతో స్నేహం చేసిన ఎడలా ఏమైపోతాడంట? చదువునైనా ప్రేమైన వాళ్ళరా. అప్పుడు ఆ మెలడీ స్వరం దేవుడు నాతో మాట్లాడుతూ ఇచ్చాడు. యాకోబు 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడైనాను అది పట్టుకుని నన్ను వాక్యం. నువ్వు ఎన్ని రోజులు బైబిల్ పట్టుకొని పోయినా, ఎన్ని రోజులు మా నాయన, మా అమ్మ, మా తాత, మా ముత్తాత, మా చేసి వాళ్ళ చేతితో నేను మందిరానికి పోయడం కుదరదు. వాక్యముతో దేవుడిని పట్టుకొని ఆ వాక్యమే నువ్వు హృదయంలో దాచుకుంటే, మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో, నీ యొక్క రూములో, నీ గదిలో, నీ సన్నిధిలో, నీ దేవుని ఆలయంలో 3 ప్రాంతంలో 1 ఎకరాలో క్షేమైన వేసినారు. ప్రార్థన చేసుకుంటారు, అందరూ మోకరించారు, మాట్లాడతారు.
లేయి చదువు, యాకోబు 4:4 చదువురా, ఎర్రడా అంటాడు దేవుడు నాతో. దిక్కుపోయి భయపడిపోయినా ఎవరురా నన్ను పిలుచాను నాయన అని ఉలికబడి తెచ్చే పోయి అక్కడ పోయి నేను మరి పాస్ పోసుకుని వస్తే చూస్తే యాకోబు 4:4 చదువు. మా అమ్మకు వచ్చి చెప్పిన, అమ్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడమ్మా, దేవుడి వాక్యంతో మాట గట్టి ఖర్చుకున్నా మా అమ్మతో. మా భార్య నేను ఇద్దరం ఒక్కటిసారి బాప్తీసం తీసుకుంటూ వచ్చిన. దేవుడు నమ్ముకున్నా ఒక 2 నెలల కల్లా నేను బాప్తీసం తీసుకుంటూ వచ్చిన. ఆ దినం నుంచి ఎన్నో మాట పడిపోతూ వచ్చిన, లేస్తూ వచ్చిన. అయితే బాప్తీసం తీసుకున్నాక దేవుడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు. దేవుడి సేవకు నేను లోపడుకున్నంటే ఫ్యాన్ గురేసుకుంటుంది కోవిడ్. 2 మాట వాక్యం చెప్తూ వచ్చిన. ఎందుకు దేవుడి సేవకు లోపడతావా లేదాను అంటే ఫ్యాన్ గురేసుకొని అపవాది పోరాడుతుంది. దేవుడు ముఖ్యంటాడు, నువ్వు ఇంటికి రాకు, దేవుడు సేవ చేయి. డబ్బు గిబ్బు మొత్తం శూన్యమైపోయింది. ఇప్పుడు దేవుడు చక్కటి ఇల్లు ఇచ్చినాడు, చక్కటి సంఘం ఇచ్చినాడు. ఇప్పుడు తినేదానికి దేవుడు, ఉండేదానికి, కట్టుకునేదానికి, ఆ యొక్క జీవనాధారం కొరకు నా బిడ్డలు కూడా నాకు లోబడే బిడ్డలే. నాకే బిడ్డలు తాగుబోతులు కాదు, మరి బీడీ సిగరెట్లు ఇంకా ఏదైనా మరి చెలవాళ్ళు లేవు. నా పిల్లలు నాతో పాటు మందిరానికి వస్తారు, నాతో పాటు కుటుంబ ప్రార్థనలో కలిగి ఉంటారు. ఆ విధంగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించిందని ఆ విధంగా నేను జీవిస్తూ వచ్చిన. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబము, గంగమ్మకైతేనే, మరి యొక్క ప్రభావితమ్మ, మరి తన కోడలు కొడుకులు, తర్వాత జ్యోతి, తర్వాత మార్తమ్మ, మా తల్లిగారు, మరి బిందు, మరి యొక్క నయోమి, గంగమ్మక్క, ఆ కరుణక్క, మరి రఘురామయ్య, మా మామ, మా మరదలు, మరి మా యొక్క సాంసోను, తర్వాత రాజేష్, తర్వాత మరి నిన్న శెట్టి గారు కూడా నాకు దేవుని సాయం చేస్తూ వచ్చారు. సరుకులు పెరిగితే ఏమంటున్నా తెలిసిన, ఎందుకన్నా అంటున్నాడు. ఎందుకన్నా అంటే చర్చి యానివర్సరీ పోయినసారి ఘనంగా చేసినాము, ఈసారి చేయలేకుండా అంటే, అన్న ఏం కాదు చెప్పన్నా, పట్టి రాసికి ఇచ్చంటే వద్దన్నా, నాకు డబ్బులు లేకోకుండా ఊరికి వద్దంటే, నీకు తెలియదన్నా అని చెప్పి అవన్నీ రాయిస్తే మొత్తం ₹1 డబ్బు లేకుండా ఇస్తూ వచ్చినాడు. దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలా? మన పనులు చేసుకుంటూ ఉండాలా. దేవుని సమయం ఎంత దొంగలించినాం. ఈరోజు ఎంతమంది 11 గంటలకు ఎంతమంది వచ్చినారు, 10:30కి ఎంతమందికి వచ్చినారు, 10 గంటలకు ఎంతమంది వచ్చినారు. దేవుని సమయాన్ని ఆసక్తిగా మనం ముందుకు నడిస్తే దేవుడు మన డబ్బు మన ముందు పోతుంది అనుకో, డబ్బు పోతుంటే మనం పరిగెత్తే డబ్బు దొరకదు. ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకొని నువ్వు ఈ బైబిల్ పట్టుకొని మందిరానికి పోతాను అనుకో, నీ వెనక నుంచి డబ్బు వస్తుంది. నిజమా కాదు ఈ మాట? మీరు నమ్ముతారా నమ్మరా? నమ్మండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, డబ్బు అవసరంలే. ఈ బైబిల్ తీసుకొని మందిరానికి పో, ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు పని చేసుకో, బ్రతుకు. నీ అప్పులు ఉన్నాయా, నీ అలసాట్లు ఉన్నాయా, నీకు ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, నీ పిల్లలకు ఉద్యోగం లేదా, నీ పిల్లలకు వివాహం కాలేదా, నీ పిల్లలు నీకు లోపడడం లేదా, నీ పిల్లలు నీ ముందరే మందు తాగుతున్నారా, నీ ముందరే సిగరెట్ తాగుతున్నారా, నీ ముందరే అమ్మాయితో తిరుగుతున్నారా, అది బైబిల్ పట్టుకో. బైబిల్ పట్టుకో. నీకు డబ్బు అవసరం ఉందా, ఈ బైబిల్ పట్టుకో. నీకు వస్త్రం లేదా, ఈ బైబిల్ పట్టుకో. నీ పిల్లలు నీకు లోబడం లేదా, ఈ బైబిల్ పట్టుకో. నువ్వు పోతుంటే నీ వెనక డబ్బు వస్తుంది. కాబట్టి నీ వెనక డబ్బు దేవుడు పంపించేవాడు. నువ్వు డబ్బు కోసం పరిగెత్తంటే అది పరిగెత్తానే ఉంటుంది, నీకు దొరకదు, అప్పులు పాలే. ఆ విధంగా నా జీవితంలో నేను చూస్తూ వచ్చిన. ఆదివారము ఒక్కరోజే నేను మందిరానికి పోయేవాడిని, మిగతా రోజు మా తల్లి అక్కడ పని 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 పని, ఏం సంపాదించి ఏం కొట్టి కట్టలే. దేవుడు నమ్ముకున్నాకనే దేవుడు ఇచ్చినాడు నాకు. ఒక ఎద్దుల బండికి లేవు నా సామాన్లు, రామకృష్ణ దగ్గరికి వేసుకొని వచ్చేటప్పుడు ఈ పొద్దు 2 ఆదివీళ్ళు ఎత్తాల. దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఎవరి దగ్గర పోయి నేను నా కష్టార్జితంలో దేవునికి ఇస్తూ వచ్చిన, దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు. ఆ రుచి నేను చూస్తూ వచ్చినా కాబట్టి నేను చెప్పగలుగుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా ఈ సంవత్సరంలో కూడా మనకు ఆన్వర్స్లో సహాయం చేస్తూ వచ్చిన కుటుంబం ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. మరి ఆదివారము 9:30కి మనకు ఆరాధన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ యొక్క మీటింగ్ అయిపోయిన అనంతరము అందరికి కూడా ప్రేమ విందు ఉంది. చాలా మంది కూడా రాలేదు. మరి మేమైతే చెబుతూ వచ్చినాం, రాలేదు. అందరూ కూడా భోజనం చేయండి. ఈ మందిరం కూడా పరిశుద్ధపరిచి ఆ పాత్రలు కూడా మరి అందరూ కూడా పని చేయండి. మందిరంలో పని చేస్తే ఆశీర్వాదం ఉంది, మందిరంలో కసు ఊడిస్తే ఆశీర్వాదం ఉంది. నేను నా యొక్క నయోమి భర్త చెప్తా వచ్చినాడు. ఏం చేశాడమ్మా మీ మొగుడు? మందిరం కడిగినాడా? మందిరమా బాత్రూమ్లా? బాత్రూమ్ నీ సెంటు వాసన వస్తుందా? మరి పాస్ పోసిపోతా అంటారు లేడీస్. దీంతో
జెంట్స్ పోతున్నారు, లేడీ పోస్తున్నారు. మరి నేను ఒక దినం పోతే మా స్మెల్ వస్తుంది. మరి మనం పరక తీసుకున్న డబ్బాలు నీళ్ళు వేసి కొడితే ఆశీర్వాదం. అది ఎవరన్నా పాసిపోయిన తప్పులేదు. మన పిల్లోడు బాగలేకపోతే మనం ఎంత చూసుకుంటాం. మరి వాళ్ళ ఆయన బాత్రూమ్, నేను కూడా బాత్రూమ్ కడుగుతూ వచ్చాను, లెట్రిన్లు కడుగుతూ వచ్చాను, లేడీస్ లెట్రిన్ కడుగుతూ వచ్చిన, లేడీస్ పాసిపోసి లేడీస్ బాత్రూమ్ కూర్చుంటే అవి కడుగుతూ వచ్చిన. నేను జెంట్స్ అక్కడే సాబులు చుట్టుకుని అక్కడే పడుకునే మందిరంలో. అటువంటి దినాలు చేస్తూ వచ్చినాం కాబట్టి దేవుడు ఈ దినం ఆశీర్వదిస్తూ వచ్చినాం. కాబట్టి మందిరం పరిసరలో ఎవరు కూడా నిర్లక్ష్యమైన జీవితంలో ఉండద్దు. ఇక మీదట ఈ సంవత్సరము దేవుడు మనకు ఆశీర్వదించాలంటే ఆయన కుటుంబంలో ఒక పాత్రలుగా, పనికిరాని పాత్రను ఏం చేస్తాం? పనికొచ్చే పాత్రను ఏం చేస్తాం? పనులు ఉండేదే, ఉద్యోగాలు ఉండేదే. మరి ముసలోళ్ళు, మా అమ్మంత వయసు, తర్వాత ఆమెకైనా వృద్ధాప వయసు, బేతల్లో మరి మీటింగ్ జరుగుతుంటే ముసలోళ్ళు ఒక నేను కలుగుతామ్మా, డెచ్చాలు నేను కలుగుతామ్మా, అక్క నేను కలుగుతా, ఈ గ్లాసులు ప్లేట్ అని దూరుతున్నారు ముసలోళ్ళు. మాకు నిజమా కాదా? సేవకురాలు ఎట్టపోయింది ఆమె చెప్తా సాక్ష్యం, నిన్న కూడా చెప్తాను. మన సంఘస్థులు ఎందుకో మరి దేవుడు వాళ్ళని ఎందుకు అట్ట పెడతారో మాకు అర్థం కాలేదంటది. ప్రార్థన చేసుకోండి, ఆ విధంగా పాల్పొందారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మరి చివరిగా లేచి నిలబడి మరి ప్రభు కానుకలు సమర్పించుకుందాం. మీ దగ్గర ఉన్నవారు కానుకలు ప్రభుకు అర్పించుటకు దేవుడు మీకు సహాయం చేయను గాక. లేచి నిలబడి కానుకలు ప్రభు సమర్పించుకుందాం. చివరి పాట అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అయిపోయిన భోజనాలు చేయుటకు దేవుడు మనం సహాయం చేయను గాక.